సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వర్షాలైతే తగ్గుముఖం పట్టాయి. ఓ పక్క ఎండ తీవ్రత కూడా పెరిగింది. ఉండి నియోజకవర్గంలో వరి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇది ఆక్వా చెరువు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇది వరి పొలంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న అన్ని పంట పొలాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గత 4 రోజుల క్రితం ఇది కొల్లేరు నుంచి మన ఆకివీడు వైపు వచ్చే ప్రాంతంలో ఉండే రహదారి. ఈ ప్రాంతంలో 4 రోజుల క్రితం వాటరు 2 అడుగుల లోతులో ఉంటే ఇప్పుడు 4 అడుగుల నుంచి 5 అడుగుల వరకు చేరింది. ఈ ప్రాంతంలో అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కొన్ని వాహనాలు తప్పని పరిస్థితిలో దాటించుకుంటున్నప్పటికీ ఇలా ఈ పరిస్థితిలో ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. కొల్లేరులో ఉన్న దాదాపు ఎకరాలకు పైగా వరద నీరుతో పూర్తిగా నిండిపోయి ఉంది. నా పేరు కేసిరెడ్డి శ్రీనివాసరావు అండి. నేను ఒక ఆక్వా రైతుని. ఈ వర్షాకాలం వచ్చింది అనేటప్పటికి మాకు ఈ యొక్క సెప్టెంబర్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ చెనకాపురం డ్రైన్ చేసి మాకు ఉన్నటువంటి చెరువులు చాలా ఇబ్బందులు పడుతూ మేము ఈ వర్షాకాలం అంతకాలం కూడా చెనకాపురం దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఇది ఆకివీడు ఉప్పుడేరులో కలుస్తుంది. దీని గురించి 2020 అక్టోబర్లో వచ్చింది మొలకలు. ఆ మొలకలు వచ్చినప్పుడు అంతా అడావిడి చేశారండి ఆఫీసర్లలోనే. తర్వాత ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదంటే రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అందులో ఆక్వా రైతు అనేటువంటి మరీ దుర్మార్గంగా ఉన్నది. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చెనకాపురం డ్రైన్ ఉన్నదండి. ఆ డ్రైన్ వెనక పొడి చేయడం వల్ల చెనకాపురం డ్రైన్ పూర్తిగా ఎప్పుడు కూడా క్లియర్ చేయట్లేదు, శుభ్రం చేయట్లేదు. ఆ డ్రైన్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ ఆఫీసర్స్ అన్న కూడా అసలు బయటికి రావట్లేదు. ఎప్పుడు కూడా చెనకాపురం డ్రైన్ మీదకి ఇలాగ వచ్చి ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇదిగోండి ఇవాళ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ చిన్న చిన్న చెరువులకి అడ్డగట్లు వేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ అడ్డగట్లు చూడండి ఒకసారి ముళ్ళ కనపడుతుంది, మొత్తం డ్రైనేజ్ కూడా కనపడుతుంది చూడండి. మొత్తం డ్రైన్ వెనక పొడి చేసింది. ఇవాళ ఈ చెనకాపురం డ్రైన్ గురించి ఇప్పటికీ పట్టించుకున్న నాదుడు లేడు. మేము ఈ ఆక్వా రైతులుగా మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. మాకు ఒక విధంగానేమో సీడు ఇబ్బంది, ఒక విధంగానేమో మేతల ఇబ్బంది. ఆ ఇబ్బందులకు తోడు మాకు ఈ వర్షాలకు తోడు ఈ మొలకలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామండి. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మేము ఒక చిన్న రైతులు అండి, ఆక్వా రైతులు మేము. ఏమైనా మా యందు దయ ఉంచి వీళ్ళకి ఏమైనా పరిష్కారం చూపిస్తే బాగుంటుంది, శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. డ్రైన్లు పూర్తి చేశారండి, ఎక్కడికక్కడ ఇళ్ళు వేసేసారు. ఓన్లీ వర్క్ ఇన్స్పెక్టర్లు ఈ రోడ్లు అంటే తిరుగుతూ ఉంటారు కానీ ఆ ఇల్లు కట్టి వాళ్ళని ఏమి అనరు, ఏం పట్టించుకోరు. మొత్తం చెనకాపురం డ్రైన్ ఒక్కసారి ఎస్సీ గారి దగ్గర నుంచి వచ్చి ఒక ఎస్సీలు డిఈలు ఏఈలు మొత్తం ఒకసారి వస్తే ఇప్పుడు వస్తే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చి చూస్తే దీని పరిస్థితి ఎంత బాగున్నది అనేది మీకు కూడా అర్థం అవుద్ది. సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను కూడా ఒకనొక టైంలో నీటి సంఘం అధ్యక్షుడు, ఆకివీడు నీటి సంఘం అధ్యక్షుడిగా చేసి ఉన్నాను నేను. అప్పుడు కూడా ఈ డ్రైనేజ్ గురించి నేనే చెప్పేవాడిని ఆఫీసర్లను. అప్పుడు కూడా పట్టించుకునేవారు కాదండి. అప్పుడు ఇబ్బందులు పడ్డాం మేము, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. అసలు డిపార్ట్మెంట్ వారి పేరు చెబితే అసలు రారండి, ఫీల్డ్లోకి రారు. అసలు ఓన్లీ వర్కర్లు మాత్రమే తిరుగుతూ ఉంటారు. ఆ డ్రైన్లు కట్టనివ్వండి, ఇల్లు కట్టనివ్వండి, షెడ్లు వేయనివ్వండి, దోల షెడ్లు వేయనివ్వండి, ఇక్కడ సొత్త వెళ్ళిపోతారు తప్ప దాని గురించి అసలు పట్టించుకోరండి. వెళ్ళిన తర్వాత కూడా ఆఫీసర్లకు చెప్పరండి. ఆ ఆఫీసర్లు పట్టించుకోరండి, చెప్పినా కానీ ఫీల్డ్కి రారండి. అసలు ఫీల్డ్ గురించి అసలు పట్టించుకోరండి. ఒక్కసారి మా యందు దయ ఉంచి ఇప్పుడు రండి, ఇప్పుడు వస్తే దీనికి ఒక నిజ నిర్ధారణ తెలుస్తుంది. 4 రోజుల నుంచి వాటర్ ఉందండి. ఇవాళ అయితే లోపలికి వచ్చేస్తుందండి. ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నామండి. చంద్రబాబు ఆదర్శ నగరం మొత్తం మునిగిపోయింది. తెలుగుదేశం నాయకులు వచ్చారు, నిన్న చూసి వెళ్ళారు అంతే. మమ్మల్ని ఎవరో చూసిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు, ముసలోళ్ళకి తిండి లేదు, వండుకునే ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా లేవు. మాకేమి సాయం చేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు. మా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మురికి నీళ్ళు వచ్చేసినాయి, బ్లీచింగ్ జల్లలేదు, దోవల మందు కొట్టలేదు, వాసన వచ్చేస్తుంది, విపరీతమైన వాసన వచ్చేస్తుంది. ఉండలేకపోతున్నాము. ఇంట్లోంచి బయటకు వచ్చే స్థానం లేదు మాకు. ఇంట్లోంచి బయటికి రాలేకపోతాం. కాళ్ళు చేతులు పడిపోయినాయి. ముడుకులలో ఉన్నాండి. ఎవరు చూసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. వణుకుతాను, నిన్ను చల్లబోతున్నాను. దోమలు కుట్టేస్తున్నాయి.
విశాలంగా వచ్చేది నిలబడిలో పడ్డాను ముడుగులో వచ్చారమ్మా అది ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోయారు కానీ మాట్లాడలేదండి. మరి ఇప్పుడు ఏం కావాలి మీకు? మీ ఇష్టమండి, మా ఇష్టం ఏమున్నది. అధికారులు రావాలి ఇక్కడికి, రావాలి, చూడాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. చంద్రబాబు ఆదర్శ్ నగర్ నుంచి మాట్లాడుతున్నామండి. 4 రోజుల నుంచి వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది ఉన్నారు. కానీ పాములు ఇంకా అదరవన్నీ మొత్తం చేపలని అయ్యని వచ్చేస్తున్నాయండి. మురికి నీళ్ళు బాగా దారుణంగా ఉందండి. వాటర్ అయితే వెళ్ళేటట్టుగా ఎక్కడా లేదు, కనిపించట్లేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారండి. ఎక్కడో చివరి నుంచి వస్తున్నారు, మా వీధిలో చివరి నుంచి. మరి ఇది నాయకులు వస్తున్నారు కానీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారండి. మాకు ఏదైనా న్యాయం చేయాలండి. మరి ఇక్కడ నుంచి నీళ్ళు వాటర్ ఎలా వెళ్తాయో చూడాలి. అందులోకి ఇక్కడ గడ్లు కూడా పెట్టేశారండి. అది ఇంకా ఎదురుకు వచ్చేస్తున్నాయి, వాటర్ కూడాను ఎదురు వచ్చేస్తున్నాయి. పొద్దునుంచి అయితే ఇంకా వాటర్ ఫుల్ అయ్యిందండి. నెక్స్ట్ బ్లీచింగ్ కూడా మాకు ఏమి ఇవ్వలేదు. దోమల మంది ఇంట్లో కొట్టుకోవడానికని ఏమీ చెప్పలేదండి. ఎవరు అసలు ఏమీ పట్టించుకోవట్లేదండి. ఎవరు ఏమీ చెప్పలేదు కానీ ఫోటోలు మట్టికి తీసుకొని వెళ్తున్నారండి అంతే.